హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు వివి లక్ష్మి క్లాసెస్. మనం ఇంటర్ సెకండ్ ఇయర్ మ్యాథ్స్ 2Bలో సర్కిల్స్ అనే చాప్టర్ నేర్చుకుంటున్నాం కదా. ఈరోజు ఎక్సైజ్ 1Aలో రోమన్ నెంబర్ 3లో 4th and 5th ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నాం. ఓకేనా? లెట్స్ స్టార్ట్ ద క్లాస్. చూడండమ్మా, ప్రాబ్లం ఏమి ఇచ్చారు. ఇఫ్ 2, 0, 0, 1, 4, 5 అండ్ 0, C ఆర్ కాన్సైక్లిక్ దెన్ ఫైండ్ C అంటున్నారు. కాన్సైక్లిక్ అంటే మీనింగ్ ఏంటమ్మా? 4 or more పాయింట్స్ సేమ్ సర్కిల్ మీద ఉంటాయని. సో ఇక్కడ ఎన్ని పాయింట్స్ ఇచ్చారు? 4 పాయింట్స్. కాన్సైక్లిక్ అని చెప్తున్నారు కాబట్టి ఆ 4 పాయింట్స్ సేమ్ సర్కిల్ మీద ఉంటాయి. అయితే మనం ఇక్కడ ఏం చేయాలి? ఇక్కడ ఒక పాయింట్లో C అనేది ఉంది, ఆ C వాల్యూ ఫైండ్ చేయాలి. ఓకే, సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఫస్ట్ 3 పాయింట్స్ ఏవైతే ఉన్నాయో 2, 0, 0, 1, 4, 5 అనే పాయింట్స్ ఉన్నాయా? సో ఈ పాయింట్స్ ద్వారా పాస్ అయ్యే సర్కిల్ ఈక్వేషన్ అనేది ఫైండ్ చేసి, కాన్సైక్లిక్ అన్నారు కాబట్టి ఈ 4th పాయింట్ కూడా సేమ్ సర్కిల్ మీద ఉంటుంది కదా, అప్పుడు మనం C వాల్యూ అనేది ఫైండ్ చేయొచ్చు. ఓకేనా? క్వశ్చన్ అర్థమైంది కదా. చూడండి ఏ విధంగా సాల్వ్ చేయాలో. సో చూడండి అమ్మా, సొల్యూషన్. ఫస్ట్ ఈక్వేషన్ ఆఫ్ ఏ సర్కిల్ కన్సిడర్ చేయండి. ఈక్వేషన్ ఆఫ్ ఏ సర్కిల్ ఈజ్ జనరల్ ఫామ్ ఏ విధంగా ఉంటుంది? x² + y² + 2gx + 2fy + c. సో ఇక్కడ కాన్స్టెంట్ c1 అని తీసుకుంటున్నా. ఇది ఈక్వేషన్ 1 అనుకోండి. ఈక్వేషన్ 1 అనేది ఈ 3 పాయింట్స్ ద్వారా పాస్ అవుతుంది అని తీసుకుంటున్నా. ఈక్వేషన్ 1 పాసెస్ త్రూ ఏంటా 3 పాయింట్స్? 2, 0, 0, 1 అండ్ 4, 5 ద్వారా పాస్ అవుతుందని చెప్పేసి ఆ ఈక్వేషన్ ఫైండ్ చేస్తా. ఫస్ట్ 2, 0 సబ్స్టిట్యూట్ చేయండి. ఏమవుతుంది? x ప్లేస్లో 2, y ప్లేస్లో 0. 2² అంటే 4 + 0² 0 + 2g ఇంటూ x అంటే 2 కదా, ఏమవుతుంది? 4g + 2f ఇంటూ y అంటే 0, 0 + c1 = 0. సో ఈ ఈక్వేషన్ ఏమవుతుంది? ఇక్కడ 4g + c1 + 4 = 0. ఇది ఈక్వేషన్ 2 అనుకోండి. అదేవిధంగా సెకండ్ పాయింట్ ఏంటి? 0, 1. x ప్లేస్లో 0, y ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేయండి. 0² 0 + 1² 1 + 2gx అంటే x అంటే 0 కదా, 0 అవుతుంది. 2fy, y అంటే 1 కాబట్టి 2f + c1 = 0. దట్ ఇంప్లైస్ ఇక్కడ ఏమైంది? 2f + c1 + 1 = 0. ఇది ఈక్వేషన్ 3. నెక్స్ట్ అదేవిధంగా థర్డ్ పాయింట్ ఏంటి? 4, 5. x ప్లేస్లో 4, y ప్లేస్లో 5 సబ్స్టిట్యూట్ చేయండి. 4² అంటే 16, 5² 25 + 2gx, x అంటే 4 కదా, 2g ఇంటూ 4 8g అవుతుంది + 2f ఇంటూ y, y అంటే 5 అంటే 10f + c1 = 0. ఏమవుతుంది ఇది? 8g + 10f + c1 + 16 + 25 41 = 0. ఇది ఈక్వేషన్ 4. ఓకేనా? ఇంతవరకు అర్థమైందా? ఇప్పుడు సింప్లిఫై చేద్దాం. ఈక్వేషన్ 2, ఈక్వేషన్ 3, ఈక్వేషన్ 4. ఈక్వేషన్ 2 మైనస్ ఈక్వేషన్ 3 చేయండి. ఏమవుతుంది? ఇక్కడ ఈక్వేషన్ 2 అనేది ఏంటి? 4g + c1 + 4 = 0 మైనస్ ఈక్వేషన్ 3 ఏంటి? ఇక్కడ 2f + c1 + 1 = 0. మైనస్ చేసేటప్పుడు సైన్స్ అనేవి చేంజ్ అవుతాయి కదా, ప్లస్ మైనస్ అవుతుంది, మైనస్ ప్లస్ అవుతుంది. ఇక్కడ 4g - 2f, 4g - 2f, c1 - c1 క్యాన్సిల్ అవుతుంది. 4 - 1 3 = 0. ఇది ఈక్వేషన్ 5 అనుకోండి. అదేవిధంగా ఈక్వేషన్ 3 మైనస్ ఈక్వేషన్ 4 చేయండి. ఏమవుతుంది? ఇక్కడ ఈక్వేషన్ 3 ఏంటి? 2f + c1 + 1 = 0. ఈక్వేషన్ 4 ఏంటుంది? 8g + 10f + c1 + 41 = 0. మైనస్ చేస్తున్నాం కదా, కాబట్టి సైన్స్ అనేవి చేంజ్ అవుతాయి. ప్లస్ మైనస్ అవుతుంది, మైనస్ ప్లస్ అవుతుంది. ఓకే, -8g 2f - 10f ఏమవుతుంది? -8f, c1 అనేది క్యాన్సిల్ అయింది. 1 - 41 -40 = 0. -8 అనేది కామన్ తీసేయండి. g + f + 5 = 0. ఇది ఈక్వేషన్ 6. ఇప్పుడు ఈక్వేషన్ 5, ఈక్వేషన్ 6 సాల్వ్ చేయండి. ఏమవుతుంది? ఈక్వేషన్ 5 ప్లస్ 2 ఇంటూ ఈక్వేషన్ 6 చేయండి. ఏమవుతుంది? ఈక్వేషన్ 5 ఏంటి? ఇక్కడ 4g - 2f + 3 = 0.
ఈక్వేషన్ 6 2తో మల్టిప్లై చేయండి, ఏమవుతుంది 2 ఇంటూ జీ 2g ప్లస్ 2 ఇంటూ ఎఫ్ 2f ప్లస్ 2 ఇంటూ 5 10 ఈక్వల్ టు 0. ప్లస్ చేయాలి కదా, ఇక్కడ 2f అనేది క్యాన్సిల్ అవుతుంది. 4g ప్లస్ 2g 6g ప్లస్ 3 ప్లస్ 10 13 ఈక్వల్ టు 0. దట్ ఇంప్లస్ g ఈక్వల్ టు ఏమవుతుంది -13/6 అవుతుంది. ఓకే, g వాల్యూ అనేది వచ్చింది. ఇప్పుడు ఈ g వాల్యూని ఈక్వేషన్ 6లో సబ్స్టిట్యూట్ చేయండి. ఫ్రమ్ 6 ఏమవుతుంది, g అంటే -13/6 ప్లస్ f ప్లస్ 5 ఈక్వల్ టు 0. దట్ ఇంప్లైస్ f ఈక్వల్ టు ఏమవుతుంది -13/6 అటువైపు వెళ్తే 13/6 -5. ఎల్సిఎం అనేది 6 13 - 6 5 30 13 - 30 అంటే ఏంటి -17/6. దేర్ఫోర్ f వాల్యూ ఏమొచ్చింది -17/6 వచ్చింది. సో జిఎఫ్ అయిపోయింది. ఇప్పుడు ఫ్రమ్ ఈక్వేషన్ 3 నుంచి C1 వాల్యూ ఫైండ్ చేయండి. ఫ్రమ్ 3 ఏమవుతుంది 2 ఇంటూ ఎఫ్ అంటే -17/6 ప్లస్ C1 ప్లస్ 1 ఈక్వల్ టు 0. సో 2 3 6 అవుతుంది. ఏమైంది C1 ఈజ్ ఈక్వల్ టు -17/3. రైట్ హ్యాండ్ సైడ్ వెళ్తే 17/3 -1. C1 ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం 3 17 - 3 14/3. C1 ఏమొచ్చింది C1 ఈజ్ ఈక్వల్ టు 14/3 అయ్యింది. సో ఇక్కడ జిఎఫ్ C1 వాల్యూస్ వచ్చాయి కదా. ఇప్పుడు సర్కిల్ ఈక్వేషన్ ఏమొస్తుందో చూడండి. దేర్ఫోర్ రిక్వైర్డ్ సర్కిల్ ఈక్వేషన్ ఈజ్ ఏమవుతుంది x² ప్లస్ y² ప్లస్ 2gx. g అంటే ఇక్కడ ఏంటి -13/6 ఇంటూ ఎక్స్ ప్లస్ 2fy. f అంటే -17/6 ఇంటూ వై ప్లస్ C1 వాల్యూ ఏమొచ్చింది 14/3 ఈక్వల్ టు 0. సో ఇది 2 3s పోతుంది, ఇక్కడ 2 3s. సో 3తో మల్టిప్లై చేయండి, ఏమవుతుంది బోత్ సైడ్స్ 3తో మల్టిప్లై చేస్తే 3 ఇంటూ x² ప్లస్ y². ఇక్కడ 3తో మల్టిప్లై చేసినప్పుడు 3 క్యాన్సిల్ అయితే ఏముంటుంది -13x నెక్స్ట్ -17y ప్లస్ 14 ఈక్వల్ టు 0. సో ఇది ఆ 3 పాయింట్స్ ద్వారా పాస్ అయ్యే సర్కిల్ ఈక్వేషన్. అండ్ కాన్సైక్లిక్ అన్నారు కదా. గివెన్ దట్ ఏంటి 2, 0 0, 1 4, 5 అండ్ 0, c ఆర్ కాన్సైక్లిక్ అన్నారు. కాన్సైక్లిక్ అంటే ఇవన్నీ కూడా సేమ్ సర్కిల్ మీద ఉంటాయి కదా. దేర్ఫోర్ 0, c ఆల్సో లైస్ ఆన్ ది సేమ్ సర్కిల్. సో ఏమవుతుంది ఇప్పుడు 0, cని ఆ సర్కిల్లో సబ్స్టిట్యూట్ చేయండి. 3 ఇంటూ 0² 0 ప్లస్ c² -13 ఇంటూ 0 0 -17 ఇంటూ c -17c ప్లస్ 14 ఈక్వల్ టు 0. సింప్లిఫై చేయండి. 3 ఇంటూ 0 ప్లస్ c² అంటే c² -17c ప్లస్ 14 ఈక్వల్ టు 0. ఇక్కడ -17cని ఏ విధంగా రాయొచ్చు -14c -3c అని రాయొచ్చు ప్లస్ 14 ఈక్వల్ టు 0. ఓకే, అండ్ ఇక్కడ 3c² -3c అనేది కామన్ తీస్తే ఏమవుతుంది 3c ఇంటూ c -1 అగైన్ -14c ప్లస్ 14లో -14 కామన్ తీస్తే c -1 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఇక్కడ రెండిట్లో c -1 కామన్ తీయండి. c -1 కామన్ తీస్తే ఏముంటుంది 3c -14 ఈక్వల్ టు 0. సో ఇక్కడ ఏమైంది c -1 ఈక్వల్ టు 0 ఆర్ 3c -14 ఈక్వల్ టు 0. ఏమవుతుంది c ఈజ్ ఈక్వల్ టు 1 ఆర్ c ఈజ్ ఈక్వల్ టు 14/3. సో మనకి c వాల్యూనే కదా ఫైండ్ చేయమన్నారు, వచ్చిందా? అర్థమైంది కదమ్మా. నెక్స్ట్ ప్రాబ్లం చూడండమ్మా. ప్రాబ్లం ఏమంటున్నారు, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ద స్ట్రైట్ లైన్స్ గివెన్ ఇన్ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్. సో ఇక్కడ ఏమంటున్నారంటే సర్కిల్ ఆఫ్ ది ట్రయాంగిల్ అంటే ఏ విధంగా ఉంటుంది. ఇప్పుడు ఒక ట్రయాంగిల్ యొక్క 3 వర్టిసెస్ ఉంటాయి కదా. సపోజ్ ఇవి 3 వర్టిసెస్ ఏ బి సి. సో సర్కిల్ ఆఫ్ ట్రయాంగిల్ అంటే ఏంటంటే ఆ సర్కిల్ అనేది ట్రయాంగిల్ యొక్క 3 పాయింట్స్ ద్వారా పాస్ అవుతుంది. సో ఈ సర్కిల్ యొక్క ఈక్వేషన్ అనేది మనం ఫైండ్ చేయాలి. అయితే ఇక్కడ ఏమి ఇచ్చారు, వర్టిసెస్ ఇవ్వలేదు, ఈ లైన్ ఈక్వేషన్స్ ఇచ్చారు. అంటే ఏబి అనే లైన్ ఈక్వేషను, బీసీ అనే లైన్ ఈక్వేషను, సి అనే లైన్ ఈక్వేషన్స్ ఇచ్చారు. వీటిని సాల్వ్ చేసి మనం ఏబిసి అనే పాయింట్స్ ఫైండ్ చేస్తాం. సో ఏబిసి పాయింట్స్ ద్వారా పాస్ అయ్యే సర్కిల్ ఈక్వేషన్ ఫైండ్ చేయడం మనకు వచ్చు కదా, ఆల్రెడీ చేసున్నాం.
సో ఎలా సాల్వ్ చేయాలో అర్థమైందా? చూడండి ప్రాబ్లం అనేది ఏ విధంగా చేస్తాను. సో ఇక్కడ ఏంటి ఇచ్చారు, లైన్ ఈక్వేషన్స్ ఇచ్చారు. లెట్ ఏం తీసుకుంటున్నానంటే ఏబి అనే లైన్ 2x + y = 4 అని, అండ్ బీసీ అనే లైన్ x + y = 6. నెక్స్ట్ సిఏ అనేది x + 2y = 5 అని తీసుకున్నా. ఇప్పుడు ఏబి అండ్ బీసీని సాల్వ్ చేద్దాం. సాల్వ్ చేస్తే మనకి బి అనే పాయింట్ వస్తుంది. ఓకే, ఏబి అనే ఈక్వేషన్ ఏంటి, 2x + y = 4, అండ్ బీసీ అనే ఈక్వేషన్ ఏంటి, x + y = 6. మైనస్ చేయండి, ఏమవుతుంది, మైనస్ చేస్తే సైన్స్ చేంజ్ అవుతాయి కదా. 2x - x, x, y - y క్యాన్సిల్ అవుతుంది, = 4 - 6 -2. అండ్ y కోఆర్డినేట్ ఏమవుతుంది, ఇక్కడ x + y = 6 అని తెలుసు కదా బీసీ అనే ఈక్వేషన్. సో x వాల్యూ -2 అయితే ఏమవుతుంది, y = 6 + 2 = 8. అంటే ఇక్కడ b అనే పాయింట్ ఏమొచ్చింది, b అనే పాయింట్ x కోఆర్డినేట్ -2, y కోఆర్డినేట్ 8. సో b అనే పాయింట్ ఏంటి, -2, 8. అదేవిధంగా ఇప్పుడు బీసీ అండ్ సిఏ సాల్వ్ చేయండి, మనకి సి అనే పాయింట్ వస్తుంది. బీసీ ఈక్వేషన్ ఏంటి, x + y = 6. సిఏ ఏంటి, x + 2y = 5. సింప్లిఫై చేయండి, మైనస్ చేస్తే ఏమవుతుంది, x క్యాన్సిల్ అవుతుంది, y - 2y అంటే -y = 6 - 5 1, y = -1 అవుతుంది. సో ఇక్కడ x + y = 6 అని తెలుసు కదా, y ప్లేస్లో -1 పెడితే ఏమవుతుంది, x = 6 + 1 = 7. ఇక్కడ సి అనే పాయింట్ ఏ విధంగా వచ్చింది, x కోఆర్డినేట్ 7, y కోఆర్డినేట్ -1. ఓకే, బీసీ పాయింట్స్ వచ్చాయి. ఇప్పుడు ఏ కావాలి అంటే ఇక్కడ సిఏ అండ్ ఏబిని సాల్వ్ చేయండి, మీకు ఏ అనే పాయింట్ వస్తుంది. సో సిఏ ఈక్వేషన్ ఏంటి, ఇక్కడ x + 2y = 5. ఏబి ఏంటి, 2x + y = 4. సో ఇప్పుడు ఏం చేస్తాను అంటే సిఏ ఈక్వేషన్ని ఇంటూ 2 చేయండి, ఏమవుతుంది, ఇంటూ 2 చేస్తే 2x + 4y = 10. ఇప్పుడు ఏబి ఈక్వేషన్ వేయండి, 2x + y = 4. మైనస్ చేయండి, ఏమవుతుంది, మైనస్ చేస్తే 2x క్యాన్సిల్ అయింది, 4y - y 3y = 10 - 4 6, y ఏమైంది, 2 అయ్యింది. సో ఇక్కడ y = 2 వచ్చింది కదా. సో 2x + y = ఏం తెలుసు, 4 అని తెలుసు. 2x + y అంటే ఏంటి, 2, 2 నటు పంపిస్తే 4 - 2 = 2, x ఏమవుతుంది, 1 అవుతుంది. సో ఇక్కడ ఏ అనే పాయింట్ ఏ విధంగా వచ్చింది, x కోఆర్డినేట్ 1, y కోఆర్డినేట్ 2. సో ఏబిసి పాయింట్స్ వచ్చాయా, ట్రయాంగిల్ యొక్క లైన్ ఈక్వేషన్స్ ఇచ్చారు, అండ్ ఇప్పుడు మనం పాయింట్స్ అనేవి ఫైండ్ చేసాం. ఏంటా పాయింట్స్, ఏ అనే పాయింట్ ఏమొచ్చిందమ్మా, 1, 2 వచ్చింది, అండ్ బి అనే పాయింట్ ఏమొచ్చింది, -2, 8, సి అనేది 7, -1. బి అనే పాయింట్ ఏంటి, -2, 8, సి అనే పాయింట్ ఏమొచ్చింది, 7, -1. ఇప్పుడు ఈ 3 పాయింట్స్ ద్వారా పాస్ అయ్యే సర్కిల్ ఈక్వేషనే కదా కావాలి. లెట్ ఈక్వేషన్ ఆఫ్ ఏ సర్కిల్ చూడండి ఏ విధంగా తీసుకుంటున్నాను. ఈక్వేషన్ ఆఫ్ ఏ సర్కిల్ ఈజ్ ఏ విధంగా ఉంటుంది, సర్కిల్ ఈక్వేషన్ x² + y² + 2gx + 2fy + c = 0. సో ఈ 3 పాయింట్స్ ఈ సర్కిల్ త్రూ పాస్ అవుతాయి కదా. ఈక్వేషన్ 1 పాసెస్ త్రూ, సో ఈ 3 పాయింట్స్ ద్వారా పాస్ అవుతుంది, ఏ బి సి. ఫస్ట్ ఏ అనే పాయింట్ తీసుకోండి, 1, 2. సర్కిల్ ఈ పాయింట్ ద్వారా పాస్ అవుతుంది కాబట్టి x ప్లేస్లో 1, y ప్లేస్లో 2 సబ్స్టిట్యూట్ చేయండి, ఏమవుతుంది, 1² 1, 2² 4 + 2gx. 2g × x అంటే 1 కదా, ఏమవుతుంది, 2g + 2f × y అంటే 2, 2 2 is 4, 4f + c = 0. ఏమవుతుంది, 2g + 4f + c + 4 + 1 ఏంటి, 5 = 0. ఇది ఈక్వేషన్ 2 అని తీసుకోండి. నెక్స్ట్ బి అనే పాయింట్ ద్వారా కూడా పాస్ అవుతుంది కదా సర్కిల్. బి అనే పాయింట్ ఏంటి, -2, 8.
ఎక్స్ ప్లేస్లో -2, వై ప్లేస్లో 8 సబ్స్టిట్యూట్ చేయండి. -2² అంటే 4 ప్లస్ 8² అంటే 64. 2g ఇంటూ ఎక్స్, ఎక్స్ అంటే -2 కదా, అంటే -4g ప్లస్ 2f ఇంటూ 8 అంటే 16f ప్లస్ c ఈక్వల్ టు 0. సింప్లిఫై చేయండి, ఏమవుతుంది? -4g ప్లస్ 16f ప్లస్ c ప్లస్ 64 ప్లస్ 4 ఏమవుతుంది? 68 ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్ 3 అని తీసుకోండి. నెక్స్ట్ c అనే పాయింట్ ఏంటి? 7, -1. సర్కిల్ ఈ పాయింట్ ద్వారా కూడా పాస్ అవుతుంది కదా. సో ఏమవుతుంది? ఎక్స్ ప్లేస్లో 7, వై ప్లేస్లో -1 పెట్టండి. x² 7² అంటే 49 ప్లస్ -1² అంటే 1 ప్లస్ 2g ఇంటూ ఎక్స్, ఎక్స్ అంటే 7 కదా, 14g ప్లస్ 2f ఇంటూ వై, వై -1 అంటే -2f ప్లస్ c ఈక్వల్ టు 0. సింప్లిఫై చేయండి, ఏమవుతుంది? 14g -2f ప్లస్ c ప్లస్ 49 ప్లస్ 1 అంటే 50 ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్ 4. ఇప్పుడు ఈ 2, 3, 4 ఈక్వేషన్ సాల్వ్ చేసి జిఎఫ్సి వాల్యూస్ ఫైండ్ చేద్దాం. ఫస్ట్ ఈక్వేషన్ 2 మైనస్ ఈక్వేషన్ 3 చేయండి, ఏమవుతుంది? ఈక్వేషన్ 2 అనేది ఏంటి? 2z ప్లస్ 4f ప్లస్ c ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0. ఈక్వేషన్ 3 అనేది ఏంటి? -4g ప్లస్ 16f ప్లస్ c ప్లస్ 68 ఈక్వల్ టు 0. మైనస్ కదా చేయాలి, మైనస్ చేసేటప్పుడు ఏమవుతుంది? సైన్స్ చేంజ్ అవుతాయి, మైనస్ ప్లస్ అవుతుంది, ప్లస్ మైనస్ అవుతుంది. ఇక్కడ c అనేది క్యాన్సిల్ అయింది. 2z ప్లస్ 4g 6g, 4f మైనస్ 16f మైనస్ 12f, 5 మైనస్ 68 మైనస్ 63 ఈక్వల్ టు 0. 3 అనేది కామన్ తీయండి. 3 2s 6 కదా, 2g మైనస్ 3 4s 4f మైనస్ 3 21s ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్ 5 అని తీసుకోండి. ఇదే విధంగా ఈక్వేషన్ 3 మైనస్ ఈక్వేషన్ 4 చేయండి, ఏమవుతుంది? ఈక్వేషన్ 3 ఏ విధంగా ఉంది? -4g ప్లస్ 16f ప్లస్ c ప్లస్ 68 ఈక్వల్ టు 0. మైనస్ ఈక్వేషన్ 4, ఈక్వేషన్ 4 ఏంటి? ఇక్కడ 14g మైనస్ 2f ప్లస్ c ప్లస్ 50 ఈక్వల్ టు 0. మైనస్ చేస్తున్నాము అంటే ఇక్కడ సైన్స్ అనేవి చేంజ్ అవుతాయి కదా, ప్లస్ మైనస్ అవుతుంది, మైనస్ ప్లస్ అవుతుంది. సో ఇక్కడ c అనేది క్యాన్సిల్ అవుతుంది. -4g మైనస్ 14g ఏమవుతుంది? -18g ప్లస్ 16f ప్లస్ 2f ప్లస్ 18f 68 మైనస్ 50 ప్లస్ 18 ఈక్వల్ టు 0. 18 అనేది కామన్ తీసేయండి. -18 అనేది కామన్ తీయండి, ఏమవుతుంది? g మైనస్ f మైనస్ 1 ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్ 6. ఇప్పుడు ఈక్వేషన్ 5ని ఈక్వేషన్ 6ని సాల్వ్ చేయండి. ఈక్వేషన్ 5 మైనస్ 2 ఇంటూ ఈక్వేషన్ 6 చేయండి. ఓకే, ఏమవుతుంది? ఈక్వేషన్ 5 అంటే 2z మైనస్ 4f మైనస్ 21 ఈక్వల్ టు 0. 2 ఇంటూ 6 చేయండి. 2 ఇంటూ z 2z మైనస్ 2 ఇంటూ f 2f 2 ఇంటూ -1 -2 ఈక్వల్ టు 0. మైనస్ చేయాలి కదా, అంటే సైన్స్ చేంజ్ అవుతాయి. 2z అనేది క్యాన్సిల్ అయింది. -4f ప్లస్ 2f ఏమవుతుంది? -2f మైనస్ 21 ప్లస్ 2 ఏమవుతుంది? -19 ఈక్వల్ టు 0. -2f ఈజ్ ఈక్వల్ టు 19. f ఈక్వల్ టు ఏమవుతుంది? -19/2. సో ఇక్కడ f వాల్యూ వచ్చింది. ఇప్పుడు ఈ f వాల్యూని 6లో సబ్స్టిట్యూట్ చేద్దాం, ఏమవుతుంది? g మైనస్ ఆఫ్ -19/2 అంటే 19/2 ప్లస్ అవుతుంది, -1 ఈక్వల్ టు 0. దట్ ఎంప్లాయిస్ g ఈక్వల్ టు -19/2 ప్లస్ 1, దట్ ఈజ్ ఈక్వల్ టు -19 ప్లస్ 2/2 ఈజ్ ఈక్వల్ టు -17/2. g వాల్యూ ఏమొచ్చింది ఇక్కడ? -17/2 వచ్చింది. సో gf వాల్యూస్ తెలుసు కదా, ఈ gf వాల్యూస్ని ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేద్దాం, ఏమవుతుంది? ఫ్రమ్ 2 ఇంటూ g అంటే ఇక్కడ ఏంటి? -17/2 ప్లస్ 4 ఇంటూ f అంటే -19/2 ప్లస్ c ప్లస్ 5 ఈక్వల్ టు 0. 2 అనేది క్యాన్సిల్ అవుతుంది కదా, ఇక్కడ 2 2s. సో ఏమొచ్చింది? దట్ ఎంప్లాయిస్ -17 ప్లస్ 2 ఇంటూ -19 -38 ప్లస్ c ప్లస్ 5 ఈక్వల్ టు 0. సింప్లిఫై చేయండి. -17 -38 ఏమవుతుంది? -55. -55 ప్లస్ 5 -50. c -50 ఈక్వల్ టు 0. దట్ ఎంప్లాయిస్ c ఈక్వల్ టు ఏమవుతుంది? 50 అవుతుంది. ఓకేనా? సో g వాల్యూ, f వాల్యూ, c వాల్యూ వచ్చింది కాబట్టి దేర్ఫోర్ రిక్వైర్డ్
సర్కిల్ ఈక్వేషన్ ఈజ్ ఏమవుతుంది ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx. జీ అంటే ఇక్కడ ఏమొచ్చింది, జీ అంటే -17/2, ఎఫ్ అంటే -19/2. జీ అంటే -17/2 ఇంటూ ఎక్స్ ప్లస్ 2fy, ఎఫ్ అంటే -19/2 వై ప్లస్ సి అంటే సి ఏమొచ్చింది 50 ఈక్వల్ టు 0. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్, 2 అనేది క్యాన్సిల్ అవుతుంది, -17x, ఇక్కడ 2 అనేది క్యాన్సిల్ అయితే -19y ప్లస్ 50 ఈక్వల్ టు 0. సో దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ సర్కిల్ ఆఫ్ ట్రయాంగిల్. ఓకే, అర్థమైందా ప్రాబ్లము? సో చూడండమ్మా, ఈ ప్రాబ్లమ్స్ కూడా ఇప్పుడు చేసిన ప్రాబ్లంలానే చెయ్యాలి. ఈ 3 లైన్ ఈక్వేషన్స్ని కూడా సాల్వ్ చేసి, ఇవి ట్రయాంగిల్ యొక్క లైన్ ఈక్వేషన్స్ అనేవి ఇచ్చారు, ఏబి బీసీ సిఏ. వీటిని సాల్వ్ చేసి మనం 3 పాయింట్స్ ఫైండ్ చేస్తాం. ఏబిసి ఫైండ్ చేసి ఈ 3 పాయింట్స్ ద్వారా పాస్ అయ్యే సర్కిల్ ఈక్వేషన్ అనేది ఫైండ్ చేయాలి. ఓకేనా? అదేవిధంగా చేయండి. ఏమైనా డౌట్ ఉంటే కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఓకే, సో ఈ క్లాస్లో మనం ఎక్సర్సైజ్ 1A నుంచి 4th and 5th ప్రాబ్లమ్ సాల్వ్ చేసాం కదా. నెక్స్ట్ క్లాస్లో రిమైనింగ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం. ఓకేనా? ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ లెర్నింగ్.